సో మొన్న జేఎన్టీయూకే జేఎన్టీయూజీవి కలిసి నిర్వహించిన స్పెషల్ సప్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాయి, అందరూ తెలుసు. చాలా మంది రీకౌంటింగ్కి రీవాల్యుయేషన్కి ఛాలెంజ్ వాల్యుయేషన్గా పెట్టారు. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్ ఇంకా జరగలేదు. అయితే ఇప్పుడు దాని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, కంపల్సరిగా తెలుసుకోవాల్సిన అప్డేటు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు ఆ తర్వాత. సో ముందుగా దాని గురించి చెప్పబోయే ముందు టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే డిస్క్రిప్షన్లో దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వాట్సాప్ ఛానల్ ఉంది, మీ ఇష్టం అది. ఇక సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ముఖ్యంగా 1-1 కానివ్వండి, 1-2 కానివ్వండి, 2-1 కానివ్వండి, 2-2 కానివ్వండి, ఎవరైతే ఛాలెంజ్ రీవాల్యుయేషన్కి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీ కాలేజీలో ప్రిన్సిపల్స్ మీకు చెప్పేసి ఉంటే, మీ కాలేజీ స్టాఫ్ ఎగ్జామ్ సెల్ కంట్రోల్ వాళ్ళు ఇప్పుడు చెప్పేసి ఉంటే నో అబ్జెక్షన్. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఛాలెంజ్ రీవాల్యుయేషన్ కోసం యూనివర్సిటీలో 15 ఫిబ్రవరి 2025 9 గంటలకు వచ్చేసరికి ఛాలెంజ్ రివాల్యుయేషన్ అనేది జరుగుతుంది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు. సో 15 ఫిబ్రవరి 2025 9 గంటలకల్లా యూనివర్సిటీకి ఆ స్టూడెంట్స్ రీచ్ కావాల్సి ఉంటుంది. అయితే ఎట్లా పడితే అట్లా కాదు, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ ఛాలెంజ్ రివాల్యుయేషన్ కోసం మీ కాలేజీ వాళ్ళు మీకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటే మీ ఫ్యాకల్టీని ఒకటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని, సీనియర్ ఫ్యాకల్టీని అలాట్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ పేపరు, దాంతోపాటు ఒక కీ పేపరు, దానికి సంబంధించిన కీ పేపర్ అని చెప్పాను కదా. సో అది తీసుకొని సొల్యూషన్ పేపర్ అంటారు దాన్ని. సో దాన్ని తీసుకొని స్టూడెంట్ని తీసుకొని యూనివర్సిటీకి రావాలి. అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత స్టూడెంట్స్కి ఈ ఛాలెంజ్ వాల్యుయేషన్ రిజల్ట్ గురించి చెప్పడానికి వీల్లేదని వాళ్ళకు ఒక కండిషన్ ఉంది. సో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే యూనివర్సిటీకి రీచ్ అవ్వండి. మరి చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న ఒక డౌట్, ఇప్పుడు మా కాలేజీ లేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అయితే మీ కాలేజీ కనుక లేకపోతే ఇప్పుడు మీ కాలేజీ ప్లేస్లో అక్కడ ఏముందో చూడండి. అంటే ఇప్పుడు ఫార్మసీ కాలేజ్ నడుస్తుందా, లేకపోతే ఇంకేదన్నా గురుకులాలు నడుస్తున్నాయా తెలుసుకుంటే అక్కడ ఖచ్చితంగా మీ కాలేజీకి సంబంధించిన వాళ్ళని ఒకళ్ళు పెట్టడం జరుగుతుంది. అప్పటికి కూడా తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఏం చేయాలని. ఓకేనా? కాల్ మీ ఫోర్ యాప్ తెలుసు కదా. సో ఈ వీడియోని అందరికి కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ముందుగా మీ కాలేజీ ఉంటే మీ కాలేజీ ఎగ్జామ్స్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.